అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 4వ తారీఖు మే నెల 2025 నుంచి 10వ తారీఖు మే నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అత్యంత ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియచేయాలి ఏంటంటే, రాహు మీనరాశిలో ఉండి కేతు కన్యా రాశిలో ఉండి అన్ని గ్రహాలు కూడా ఈ రెండు గ్రహాల మధ్య ఉండిపోవటం అనేది జరిగిందన్నమాట. ఇందులో రెండు రకాలుగా మనం ఎన్నో రకాల కాలసర్ప దోషాలు ఉంటాయన్నమాట. సవ్య అపసవ్య అనేది కూడా ఉంటుంది. సో సవ్య దిశలో ఉండేటువంటి రాహుకేతు మధ్యలో కానీ అన్ని గ్రహాలు ఉంటే అత్యంత ప్రమాదం అన్నమాట. అపసవ్య దిశలో ఉంటే అంతగా ప్రమాదం లేదు అని దాని అర్థం. కేతుగ్రస్త కాలసర్ప దోషం అంటే రాహు పైన ఉండి కేతు కింద ఉంటే, తల పైన ఉంది కేతు కింద ఉంది అన్నారు. కాబట్టి ఇది చాలా డేంజరస్ అయినటువంటిది. ఒకవేళ కేతు పైన ఉండి రాహు కింద ఉన్నటువంటి కాలసర్ప దోషాలు ఎన్నో ఉంటాయి. అది అత్యంత తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితిలో రాహు పైన ఉన్నాడు, కేతు కింద ఉన్నాడు. అలాగే ఈ యొక్క రాహు కేతు మధ్యలో కానీ చూసుకుంటే, రాహు తరువాత మనకు శని, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే సూర్యుడు వచ్చేసి మేషరాశిలో, గురువు వచ్చేసి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, ఈ అన్ని గ్రహాలు కూడా రాహుకేతు మధ్యలో ఉండిపోయినాయి. ఇది అంత మంచి పరిస్థితి కాదు. ఒక రకమైన యుద్ధ భయాన్ని, యుద్ధ వాతావరణాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది. రాజకీయ నాయకుల యొక్క మూర్ఖత్వపు ఆలోచనలు, తమ మాట నిలబడాలి అని పంతం కొరకు వెళ్ళే పద్ధతిలో లేనిపోని గొడవలు, అశాంతి, ప్రజలలో ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితిలో మనకు ఆల్రెడీ రాబోయే రోజుల్లో గురుమూఢము అనేది ఏర్పడుతుంది. ఈ గురుమూఢం వల్ల వివాహాలు జరగవు, అన్ని రకాల శుభకార్యాలు పెండింగ్ అయిపోతాయి. ఈ లోపలే మనకు ఈ సూర్యుడు ఎప్పుడైతే గురువు దగ్గరికి చేరుతాడో వృషభ రాశిలో 15వ తారీఖు మే నాడు, ఈ లోపల శుభకార్యాలు చెయ్యాలి. ఆ తర్వాత ముందు ముందు పోను శుభకార్యాలు తక్కువ ఉంటాయని అందరికీ తెలిసిందే. ఈ మూడాలు వచ్చినప్పుడే అశుభాలు అన్నమాట. మూఢం అంటే అశుభం. అశుభమైన సమయంలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలు రద్దు. మరి అశుభ సమయం అనేది ఏర్పడ్డప్పుడు అక్కడ సూర్యుడితో గురువు, ఇక్కడ రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు లోపలికి ఉండే అవకాశము దాదాపు అనేక రోజులు, అంటే చాలా రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో దేశంలో అశాంతి, అలజడి, గొడవలు, టెన్షన్, ప్రజల్లో భయాందోళనలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ అత్యంత తీవ్రమైన ప్రమాదాలు మాత్రము ఉండదు. ఎందుకంటే ఒకవేళ గ్రహాలన్నీ కూడా కేతు రాహు మధ్యలో కింది నుంచి పై వరకు ఉండుంటే అది ప్రమాదం. గతంలో అలా జరిగి కరోనా లాంటి మహమ్మారి వచ్చింది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి రాశి వాళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం, మంత్రాలు చదువుకోవటం, తమ పనిని శ్రద్ధగా చేసుకోవటం చాలా మంచిదని తెలియజేస్తూ, జ్యోతిష పరంగా ఎటువంటి సందేహాలను నన్ను కాంటాక్ట్ చేయండి. మకర రాశి వాళ్ళందరికీ 4వ తారీఖు మే నెల నుంచి 10వ తారీఖు మే నెల వరకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి వార ఫలాలు ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశికి శని అధిపతి. ఆ శని ఇప్పుడు ధనాధిపతి, కాన్ఫిడెన్స్, సెల్ఫ్ అన్ని పాపి, మహాపాపి. శని అంటే మహాపాపి. పాపి పాపస్థానంలో ఉండాలి కదా, అందుకే మీనరాశిలో ఉన్నాడు ఆయన. 3వ ఇల్లు అంటే శనికి ఎంత ఇష్టమో, అలాగే 11వ ఇల్లు కూడా చాలా ఇష్టం. మిగతా ఏది కూడా ఆయనకు అంత కలిసి రాదు. అటువంటి శని ఈ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలున్నా, అపాయాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా పక్కకి జరిపేసి హైవేలో మార్గాన్ని చూపిస్తున్నాడు. శని దగ్గరుండి నడిపిస్తాడు ఈ 2.5 సంవత్సరాలు మకర రాశి వాళ్ళని. విపరీత ధనయోగం, రాజయోగం, కుటుంబ సంతోషం, తెలివితేటలు ప్రదర్శించటం, విందులు వినోదాల్లో పాల్గొనడం, సభలు, సంస్కరణలు ఎన్నో చేయటం, అలాగే సత్కారాలు, సన్మానాలకు కూడా శని ఎంత దోహదపడుతున్నాడో చాలా ఆనందంగా ఉంటుంది. కానీ గురువు సహకరించక ఈ రాశి వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించాడు. ఎప్పుడైతే 6వ ఇంటికి వెళ్తున్నాడో మే 15 తర్వాత ఇక వీళ్ళకి బంధువులతో, స్నేహితులతో విరోధాలు వెళ్ళిపోయి అందరి సహాయ సహకారాలు లభించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉండి 10 మందికి సంఘ సేవ చేసి గుణాన్ని ఇస్తూ
ఖర్చుల్ని కూడా బాగా అదుపులో పెట్టిస్తుంటాడు గురువు అన్నమాట. విలువైన వస్తువులు, వాహనాలు, తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం, సంపద అన్ని కూడా కుజుడు చాలా బాగా గ్రాండ్గా సక్సెస్ చేయిస్తున్నాడు వీళ్ళకి. వ్యాపారంలో కూడా గొప్ప ఆదాయాన్ని, లాభాన్ని ఇస్తున్నాడు కుజుడు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా సూపర్గా ఉంది. శుక్రుడు పంచమాధిపతి, ఉద్యోగానికి అధిపతి కాబట్టి ఇబ్బంది కలిగిస్తున్నాడు. కానీ ఎంతైనా మకర రాశికి శని అధిపతి, ఆయనకి శుక్రుడు స్నేహితుడు. ఆయన పంచమాధిపతి అంటే తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి శుక్రుడే అధిపతి. మరి ఆయన సరిగ్గా లేకపోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఇబ్బంది పడేది మనమే. ఇంత బాగుండి కూడా తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, పిల్లల విషయంలో నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క బాగోగుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఉద్యోగంలో అవకతవకలు, లేనిపోని ప్రాబ్లమ్స్, మంచి పేరుని చెడుగొట్టుకోవటం, ప్రమోషన్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదని గొడవలు పెట్టుకోవటం అన్నీ మంచిది కాదు. కాస్త ఓపిక పట్టడం మంచిది. శుక్రుడు మారాలంతే. మారేంత వరకు మీకు ఇబ్బందులు తప్పవు. అష్టమాధిపతి సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. అది మకర రాశికి మంచిది కాదు. శత్రువు ఉచ్చస్థితిలో ఉంటే ఏమవుతుంది? ప్రమాదాలు అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు లేనిపోని అనారోగ్యాలు, లేనిపోని ఇబ్బందులు కూడా, అపాయాన్ని కూడా సూర్యుడు ఈ అష్టమాధిపతి కాబట్టి ఉచ్చస్థితిలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి అధిపతి బుధుడు, అదృష్టానికి అధిపతి బుధుడు. ఇటేమో ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా ఇస్తూ, శత్రువుల మీద మీ పై చేయి చూపిస్తూ, శత్రువులు అణిగిపోయేటట్టు చేస్తూ చక్కటి పరిస్థితిని కలిగిస్తున్నాడు బుధుడు. ఇటువైపు అదృష్టాన్ని తగ్గించి తల్లిదండ్రులతో విరోధాన్ని, వాళ్ళ మాట వినకపోవటాన్ని, కొంత అధర్మం వైపు వెళ్ళడానికి కూడా బుధుడు సహకరిస్తున్నాడు. ఇటువంటి అన్ని పరిస్థితులు చూసుకొని భార్యాభర్తల మధ్య చక్కటి సంతోషాన్ని, ఆనందాన్ని కూడా చంద్రుడు కలిగిస్తున్నాడు. చంద్ర మంగళయోగాన్ని ఇస్తున్నాడు. భార్య ద్వారా లేదా భర్త సహకారాలు బాగా అద్భుతంగా ఉంటాయి. వారమంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఎన్నో మేలు జరుగుతుంది మకర రాశి వాళ్ళకి. ఈ రాశి వాళ్ళలో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్యుడిని, శ్రవణ నక్షత్రం వాళ్ళు శివుణ్ణి లేదా చంద్రగ్రహ మంత్రాన్ని, ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుజగ్రహాన్ని లేదా సుబ్రహ్మణ్య స్వామిని సేవించుకోవటం చాలా మంచిది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తడం మీ బాధ్యత అని తెలియజేస్తూ నమస్కారం. గోపాలయ్య.